వైద్యునిపై దాడికి నిరసనగా బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చిన పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. శనివారం విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఇక జిల్లా కేంద్రంలో గురువారం వైద్యునిపై దాడి ఆందోళనకు దారితీసింది. అదే రోజు దాదాపు 2 గంటలకు పైగా రాస్తారోకో చేపట్టారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని 24 గంటలు అరెస్ట్ చేయకుంటే శనివారం నిర్మల్ బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బంద్ కారణంగా పట్టణంలోని వ్యాపార ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక అటు బంద్ కు సహకరించిన వ్యాపార సంఘాలకు, ప్రజలకు బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హిందువుల మీద మైనార్టీ వర్గానికి చెందినటువంటి వరుస దాడులకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో బంద్కు పిలుపునిచ్చుకోవడం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి బంద్ను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి నిర్మల్లో ఒక వర్గం వాళ్ళు కావాలని చెప్పేసి కుట్ర పన్నుతూ అనేక రకాలుగా దాడులకు పాల్పడుతూ కావాలని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా భౌతిక దాడులు చేస్తూ, మానసికంగా క్షోభానికి గురి చేస్తూ, హిందూ మహిళలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం సరైనటువంటి చర్యలు తీసుకునే కారణంగా తూతు మంత్రంగా కేసులు పెట్టేసి వాళ్ళను స్టేషన్ వెళ్ళి ఇవ్వడం, అదేవిధంగా హిందువుల మీదనే కాంప్లైంట్ ఇస్తే హిందువుల మీదనే ఉంటాయి కేసులు పెట్టి బనాయించి వాళ్ళని జైలు పంపించడం, ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఎస్పీ గారి నేతృత్వంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అనుమానం జరుగుతూ ఉన్నది. మరి గతంలో అనేక సార్లు హిందువుల మీద అఘాయిత్యం జరిగితే కంప్లైంట్ ఇచ్చిన కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇటీవల చూసుకున్నట్లయితే పాత బస్టాండ్ లక్ష్మీ మెడికల్ ముందర జరిగినటువంటి సంఘటన ప్రపంచం మొత్తం కూడా తెలిసింది. ఇవాళ ఒక కుటుంబం కారులో వెళ్తుంటే కారు మీద ఏ విధంగా మైనార్టీలో దాడి చేసిందో మనం చూసినాం. మరి అదేవిధంగా ఒక ఆర్టీసీ బస్సులో ఖర్చు పేసినటువంటి పాపానికి హిందువులను ఏ విధంగా మరి చిత్కబాదీలో మనం చూసినాం. వెంటనే ఎస్పీ గారు ఈ వివక్షను మానుకొని తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో అందరి ప్రజలను ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ఎవరు తప్పు చేసినా వాళ్లకు పడాల్సినటువంటి శిక్షకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి